అందరూ బాగున్నారండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో గోంగూరని ఎట్లా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఉప్పు గోంగూర అంటాం కదా! ఉప్పు గోంగూర, నల్ల గోంగూర ఇట్లా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇట్లా ఇది తయారు చేసేది ఎక్కువగా పిల్లలు దూరంగా ఉంటే స్టేట్స్‌లో ఉన్న పిల్లలకి అట్లా పంపిస్తారు. వాళ్ళకంటే గోంగూర దొరుకుతది కానీ మనలాంటి గోంగూర దొరకదు. అందుకని చెప్పి ఇంక మనం ఇట్లా తయారు చేస్తే సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని మామూలుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పచ్చడిలాగా నూరుకోవచ్చు. లేదంటే పప్పులో పెట్టుకోవచ్చు. నాన్ వెజ్‌లో గానీ దేంట్లోనైనా వాడుకోవచ్చండి. ఇంక గోంగూరను వాడుకున్నట్లేననమాట. పచ్చి గోంగూర నిల్వ ఉండదు కాబట్టి ఇట్లా చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఫస్ట్ గోంగూరనంతా శుభ్రంగా ఒలిచి బాగా కడిగి ఆరబెట్టాలండి. తడి అనేది లేకుండా ఆరబెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ వేయకూడదు. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిలే వేసి గోంగూర వేసుకొని ఇంకా సిమ్‌లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇంకంటే వేపడం అంటే మాడకుండా మగ్గినట్టుగా వేగాలనమాట. మూత పెట్టకూడదు అట్లని. మూత పెడితే మళ్ళా నీరుంటది కదా! పాడైపోతది. ఇంక ఈ విధంగా పైకి, కిందికి అనుకుంటూ అడుగు మాడకుండా సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ దగ్గరే ఉండి బాగా ఫ్రై చేసుకున్నట్టుగా మగ్గిచ్చినట్టుగా చేసుకోవాలండి. చాలా కొంచెం అయితది. దాని నిండా ఏసి నాకు చూడండి ఎంత కొంచెం అయిందో. ఇట్లా ఈ స్టేజ్‌లోకి వచ్చినప్పుడు కల్లుప్పండి. ఈ ఉప్పుకి కొలత ఏముండదండి దీనికి. కొంచెము నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసా ఈ బాండి నిండా ఉన్న ఆకుకి. ఎట్లా తెలుసుకోవాలంటే మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉప్పుగా తగలాలి మనకి నోటికి. అప్పుడు అది ఉప్పు సరిపోయినట్లనమాట. అంతే కొలత అయితే కరెక్ట్‌గా ఏముండదు. నేను 1 కేజీ ఆకు తీసుకుంటే 1 కేజీ ఆకుకొచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుంటానండి. సరిపోయిద్ది 3 టేబుల్ స్పూన్ల కల్లుప్పు. దాదాపు 70 గ్రాములు దాకా ఉన్నట్టుంది ఉప్పు. ఇంక అట్లా వేసుకొని ఇదంతా ఇట్లా బాగా మెత్తగా చేసుకొని మిగతాది ఇది తీసి పక్కన పెట్టుకొని ఇంక తర్వాత మిగతా ఆకు కూడా ఇట్లనే ఈ విధంగానే చేసుకొని కొంచెం బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని లైట్‌గా ఇట్లనైనా వదిలేసుకొని ఉంచుకోవచ్చు. ఇట్లనే సేవ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కొద్దిగా చల్లారిన తర్వాత కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే బావుంటదనమాట. నేనైతే గ్రైండ్ చేశా. ఇట్లా ఉంచుకున్నా కూడా తర్వాత వాడుకోవచ్చు. మనం దేంట్లో వాడుకోవాలన్నా. నేను చల్లారిన తర్వాత లైట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇంకేదైనా మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటది మనకి. ఇంక మళ్ళీ బూజు అట్లా ఏం లేకుండా. ఎందుకంటే ఆయిల్ ఏయలేదు కాబట్టి ఎక్కువగా మనం దేంట్లోకైనా వాడుకోవచ్చండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే. నేను ఇది ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు వేసానంటే పార్సిల్ వేయాలన్నమాట. అందుకని ఇంక దాంట్లోనే డైరెక్ట్‌గా వేసి చూపిస్తున్నా. ఇట్లా చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.